అందరికీ నమస్కారం అండి. మరొక ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మేము విజయవాడ నుంచి నాగర్సోల్ మీదుగా పవిత్ర క్షేత్రమైన షిరిడీ వరకు చేసిన అద్భుతమైన ప్రయాణాన్ని మీతో పంచుకోబోతున్నాను. నేను అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్లో ఒక ఆంటీ ఉంటారు, ముగ్గురం కలిసి వెళ్తున్నామండి. సో మా ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలకి నర్సాపూర్ టు నాగర్సోల్ ఎక్స్ప్రెస్ అండి. సో ఇంట్లోనే లంచ్ చేసేసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అరుగోండి బ్లూ శారీ ఆంటీ, పక్కన అమ్మ. ఇంకా మా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నాతో పాటు ట్రావెల్ చేస్తున్న నా తోటి ప్యాసింజర్స్ని కూడా చూసేయండి. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్తాండి. హాయ్ చెప్పు. చెప్పమ్మా. టీవీలో వస్తామంట మనం. ఒక 20 అవర్స్ ట్రావెల్ చేస్తే కానీ నాగర్సోల్ రాదబ్బా. సో ఇంకా మేము లంచ్ చేసే ఎక్కాం కాబట్టి ఇంకా మధ్యాహ్నం పడుకుందామని చెప్పి సో అందరూ కూడా కర్టెన్స్ వేసేసుకొని పడుకున్నారు. సో నాది వచ్చేసి అప్పర్ బెర్త్ వచ్చింది. సో నేను కూడా పైనే ఉన్నాను అనమాట. సో ఇది సెకండ్ ఏసీ కాబట్టి మనకి కన్వీనియంట్గానే ఉంటుందండి జర్నీ. బెర్త్ కూడా పెద్ద సైజు ఉంటుంది, మిడిల్ బెర్త్ ఉండదు, ఇంకా లోయరు అప్పరే కదా. సో ఇంకా నేను యూట్యూబర్ని అని చెప్పేసరికి నా ఛానల్ పేరు అడిగారు. సో నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉన్నారనమాట నా కో ప్యాసింజర్స్. నవ్వుతుంది. ఇటు 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 చూడమ్మా. వస్తావా దా. మా కంపార్ట్మెంట్లో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారండి. సో వాళ్ళతో టైంపాస్ అయితే అయిపోయింది. వీళ్ళంతా కూడా గుడివాడ నుంచి వస్తున్నారు. సో కొంచెం పెద్ద బ్యాచే, ఒక 20 to 25 మెంబర్స్ ఉన్నట్టున్నారు. అందరూ కూడా షిరిడీకి వెళ్తున్నారు. సో ఇంకా టైం వచ్చేసి నైట్ 7-7:30 అయినట్టుంది ఇప్పుడు. సో అందరూ కూడా కొంతమంది డిన్నర్ చేసేసి పడుకున్నారు. సో ఇంకా మేము కూడా ఫుడ్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నామండి, పులిహోర అండ్ కర్డ్ రైస్. సో ఈవినింగ్ స్నాక్స్ తిన్నాక అసలు టీ తాగుదామంటే అసలు టీ అనేది రాలేదబ్బా. మా కంపార్ట్మెంట్ B2 లాస్ట్లో ఉంది. సో అసలు ఏమీ రాలేదు. ఇంకా మేము ఫుడ్ తీసుకెళ్ళాం కాబట్టి సరిపోయింది. ఇంకా తినేసేసి మేము పడుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి బ్రష్ చేసుకోగానే మంచి కాఫీ అయితే వచ్చినాయి అబ్బా. ఇంకా కాఫీ తాగేసాము. ఈలోగా ఇలా ఇయర్ స్టడ్స్, హ్యాంగింగ్స్ అవి సేల్ చేసుకునే అతను వచ్చాడు ట్రైన్లోకి. సో అదొక షార్ట్ తీస్తున్నాను టైం పాస్ కోసం. సో 100కి 4 గంటండి. లేవంటలే. సో ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కూడా ఇడ్లీ వచ్చింది, కానీ మాకంతా తినలేదు, బయటది పలచగా ఉంది చట్నీ. సో ఇంక మేము బ్రెడ్డే తీసుకెళ్ళాము నెక్స్ట్ డే కూడా. సో ఇంకా బ్రెడ్ తినేసామండి. సో ఇంకా నేను ఆల్మోస్ట్ మా కంపార్ట్మెంట్లో ఖాళీ అయిపోయినాయి. సో షిరిడీ వెళ్ళే వాళ్ళు మాత్రమే ఉన్నారు. సో ఇంకా మన ఇష్టం అనమాట, ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని విండో సైడ్ ఇలా వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ షిరిడీలో పంటలు వచ్చేసండి ఎక్కువగా జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, అలాగే షుగర్ కేను, పత్తి, ఉల్లిపాయలు అవి బాగా దొరుకుతాయండి. సో షుగర్ కేన్ దొరికిందంటే మంచి షుగర్ కేన్ జ్యూసు ఉంటుంది, అలాగే బెల్లం కూడా బాగా దొరుకుతుంది అనమాట, ప్యూర్ది. సో ఇంకా మాకు దగ్గరకు వచ్చేస్తున్నట్టున్నాము. సో మేము మామూలుగా అయితే కరెక్ట్ టైం అయితే 10 o'clockకి సాయినగర్ షిరిడీకి వెళ్ళాలి. కాకపోతే అదే ఇంకా లాస్ట్ స్టేషన్ అనమాట. బట్ 9 కల్లా 1 hour బిఫోర్ అయితే వెళ్ళిపోయింది ట్రైను. సో ఇంకా మేమందరం కూడా స్టేషన్ వచ్చేసిందని చెప్పి దిగేసాము. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నది మేము వచ్చిన నర్సాపూర్ టు నాగర్సోల్ ట్రైన్. అండ్ ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అండి, సాయినగర్ షిరిడీ రైల్వే స్టేషన్. సో ఇంకా మేము ట్రైన్ దిగంగానే
ఆ క్యాబ్ వాళ్ళు వచ్చేసారనమాట. వాళ్ళకి తెలుసు కదా షిరిడి వెళ్ళే ట్రైన్స్ ఎప్పుడు వస్తాయి అనేది. సో వాళ్ళు వచ్చి మాతో మాట్లాడుతున్నారు. సో పర్ హెడ్ వాళ్ళు ఫస్ట్ 500 ఇవ్వమన్నారండి. సో 500 కాదు అని చెప్పి నేను ఇంకా మనకి వచ్చిన హిందీ అంతా మనం బయట పెట్టామన్నమాట. ఇక్కడ స్టేషన్లో దిగిన దగ్గర నుంచి ఇంకా వాళ్ళతో ఫుల్ హిందీ అనమాట, ఇక్కడ ఎవరితో మాట్లాడినా కూడా. సో ఇంకా ఫైనల్గా 300కి మాట్లాడి మేము వెళ్తున్నాము. ఇదిగోండి బయటకు రాగానే చూడండి ఎన్ని కార్స్ వ్యాన్లు ఉన్నాయో చూడండి. అసలు నేను లాస్ట్ టైం షిర్డీ వచ్చింది ఒక 6 years 7 years అయినట్టు ఉందండి. ఇదిగోండి నాగర్సోల్ రైల్వే స్టేషన్ ముందుకైతే వచ్చాము. సో ఇంకా లగేజ్ తీసుకొస్తూ వీడియో తీశాను కదండి, కొంచెం మా కెమెరాకి నా ఫింగర్ అడ్డం వచ్చింది. సో ఇంకా ఆంటీ వాళ్ళు నా కోసం ఆగారనమాట. సో నేను ఆల్రెడీ మాట్లాడలేదేమో అనుకున్నారు, నేను ఆల్రెడీ అతనితో మాట్లాడేశాను. పర్ హెడ్ 300. సో మీరు ఎవరైనా రీసెంట్గా వెళ్ళుంటే కనుక పర్ హెడ్ 300 షేరింగ్లోనే మనకి అది ఎక్కువ తక్కువ అనేది కామెంట్ చేయండి. సో ఫస్ట్ అడగటం అయితే 500 అడిగాడు కదా అని ఇంకా నేను 300కి బేరం ఆడాను. సో ఎవరైనా వెళ్ళుంటే కనుక రీసెంట్గా కామెంట్ చేయండి ఎంత అనేది. సో అది నాన్ ఏసీ ఓమ్ని వ్యాన్ అనమాట. సో ఇంకా అక్కడికి వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో టెంపరేచర్ అయితే ఇక్కడ బాగా వేడిగానే ఉందండి. మేము వెళ్ళింది జూన్లో అయినా కూడా బాగా హాట్గానే ఉంది. ఇదిగోండి ఇక్కడికైతే తీసుకొచ్చాడు వెహికల్ దగ్గరికి, ఇంకా లగేజ్ పెడుతున్నాడు. ఆల్రెడీ ఆ వెహికల్లో ఇంకో ఫ్యామిలీ ఉన్నారనమాట. సో ఇంకా ఎక్కేసాము అందరము. సో వాళ్ళకి ఎంత తీసుకున్నాడో మాకు తెలియదు, మేమైతే 300కి మాట్లాడుకున్నాము. సో ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. సో మనకి 1.5 hour జర్నీ చేసేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కదండి. సో పక్కన మా కో ప్యాసింజర్స్ కూడా తను చదివింది విజయవాడ దగ్గర రేమల్లెలో అంట. సో అలా కాన్వర్జేషన్ మాట్లాడుకుంటూ చూస్తూ వెళ్ళామన్నమాట. తెలుసా రేపల్లె గుంటూరు తెనాలి ఎక్కువ అందరూ అటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే హైదరాబాద్లో. అటు మా కాలేజ్లో అందరూ వాళ్ళే, నేను ఒక్కదాన్నే ఇటు తెలంగాణ. ఇంకా ఫైనల్గా షిరిడి అయితే వచ్చేసామండి. సో మేము అకామిడేషన్ వచ్చేసి కమ్మ సేవా భవన్లో ఉన్నామన్నమాట. సో ఇది నేను వెళ్ళిన వెంటనే తీసింది కాదు, వెళ్ళాక ఒక డే అయ్యాక తీసిన వీడియో అనమాట. ఇది 5 అంతస్తుల బిల్డింగ్. ఫ్లోర్కి మనకి 10 rooms ఉంటాయి. సో ఏసీ రూమ్స్ ఉంటాయి, నాన్ ఏసీ రూమ్స్ ఉంటాయి. సో దీంట్లో మనకి నీట్నెస్ బాగానే ఉంది, కంఫర్ట్గా కూడా ఉందన్నమాట. కాకపోతే టెంపుల్కి కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. సో టెంపుల్ దగ్గరలో కూడా హోటల్స్ అవి ఉంటాయి, కానీ ఇక్కడ ఫుడ్ అది కూడా చాలా బాగుంటుందండి. సో విత్ మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడే. అకామిడేషన్తో కలిపే ఉంటుంది అదంతా కూడా. సో దాని పక్కన చూసుకుంటే ఇంకోటి కుమారస్వామి ఆశ్రమం కూడా ఉంది. సో ఇది మనకి సేవా భవన్ ముందు రోడ్ అనమాట. సో ఒక టెంపుల్కి ఒక 10 minutes పడుతుంది బై ఆటో. సో ఇంకా పదండి లోపల కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసండి ఇప్పుడు 2018లో స్టార్ట్ చేశారండి. మనకి ప్రతి ఏ ఊర్లో వెళ్ళినా కూడా, శ్రీశైలం వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, ఎక్కడైనా కూడా ఈ కమ్మవారి సేవా సత్రాలు, సేవా భవన్స్ అవి ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి రిసెప్షన్ అండి. సో ఇదిగోండి ఇక్కడ అమ్మ ఆంటీ కూర్చుని ఉన్నారు. సో మేము బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ మేము నిన్నే వచ్చేసాము. సో ఇంకా స్టార్టింగ్లో తీయలేదు, ఇప్పుడు తీస్తున్నాను అనమాట. ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం ఉంది. అలాగే మనకి ఇక్కడ దీంట్లో ఉన్న వాళ్ళకండి మనం టెంపుల్కి వెళ్ళటానికి ఆటో కూడా ఉంటుంది, వీళ్ళదే ఉంటుంది. అలాగే ఏటన్నా లాంగ్ జర్నీస్ వెళ్ళాలంటే ఏసీ కార్, నాన్ ఏసీ కార్స్ కూడా వీళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో పర్ హెడ్ వచ్చేసండి దీంట్లో 450 per day పడుతుంది, విత్ ఇన్క్లూడింగ్
బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 కలిపి పర్ హెడ్ 450 పడుతుందన్నమాట. కాఫీ టీ అయితే ఎక్స్ట్రా పే చేయాలి. ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నది డైనింగ్ హాలు. సో లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉంటాయి. సో హ్యాపీగా చక్కగా ఉండొచ్చు అనమాట. సో కాఫీ ఇదిగోండి, కాఫీ టీ అయితే ఈ మెషిన్ ద్వారా మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాఫీ టీ మాత్రం పే చేయాలి. అలాగే వాటర్ బాటిల్స్ కూడా పే చేయాలి. వాటర్ బాటిల్ ఒకటి 15 రూపీస్, కాఫీ టీ 10 అనమాట. సో ఇది వచ్చేసి మాకు సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు. ఇంకా సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాము. మా రూమ్ నెంబర్ వచ్చేసి 211. మేము ఏసీ రూమే తీసుకున్నాము. ముగ్గురం ఉన్నాం కదా, ఒక డబల్ కాట్, ఒక సింగిల్ కాట్ ఇచ్చారండి. సో నేను రూమ్ తీద్దాము అనుకున్నా కానీ అలాగే హడావుడి అయిపోయింది. సో ఈ రూమ్ పక్కనే బాల్కనీ కూడా ఉందన్నమాట. సో బాల్కనీ అయితే తీస్తున్నాను. ఇంకా మేము ఉన్నది 2 days అటు ఇటు తిరగటం ఇంకా హడావుడైపోయిందబ్బా. రూమ్ చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా మర్చిపోయాను తీయటం. సో బాల్కనీలో నుంచి వ్యూ అండి ఇది. బాబాగారి దర్శనం ఎలా జరిగింది, అక్కడ మేము ఏమేం చూసాము, ఏమేం షాపింగ్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.